భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొత్తగూడెం రామాలయంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. శ్రీరామనవమి సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు కొత్తగూడెం సున్నంగుంపు ఆదివాసీ మహిళా స్వయం శక్తి సంఘం ఆధ్వర్యంలో భక్తులకి ఇప్ప పువ్వులతో ప్రత్యేకంగా తయారు చేసిన ఆదివాసీ వంటలు, ఇప్ప పువ్వు లడ్డు, జొన్న స్వీటు, అంబలి, ప్రసాదం, పానకం భక్తులకు అందజేశారు. మండలం సత్యనారాయణపురం గ్రామంలో వెలసినటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా సీతారాముల కళ్యాణ వేడుకలు నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు. ఈ కళ్యాణాన్ని తిలకించడానికి అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీరామనవమి సందర్భంగా తేగడ మూలమలుపులో వేంచేసినటువంటి అభయాంజనేయ స్వామి వద్ద ఐశ్వర్య మహిళా శక్తి సంఘం ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర, పానకం అందజేశారు. చర్ల మండలం ఆయిల్ బంక్ వద్ద ఉన్నటువంటి రామాలయంలో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు. ఈ సీతారాముల కళ్యాణానికి అధిక సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు స్వామివారి కళ్యాణాన్ని ఎంతో ఆనందంగా తిలకించారు. పాతచర్ల అభయాంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. ఈ కళ్యాణాన్ని తిలకించడానికి అధిక సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు అనంతరం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం. చిత్రకూటాద్రినికేతన రామ్, దశరథ సంతత చింతిత రామ్. లింగాపురం పాడు గ్రామంలో ఘనంగా సీతారాముల కళ్యాణం పాల్గొన్న భక్తులు, ప్రజాప్రతినిధులు. చర్ల మండలం కొత్తపల్లి అభయాంజనేయ స్వామి వద్ద ఘనంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామంలోని పిల్లలు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని ఎంతో ఆనందంగా తిలకించారు.
చర్ల మండలం గొమ్ముగూడెం గ్రామంలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ వేడుకలు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు కళ్యాణం అనంతరం కమిటీ సభ్యులు భక్తులకు పులిహోర అన్నప్రసాదం అందజేశారు.